హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక ఫుల్ లెంత్ వ్లాగ్ చేసి చాలా రోజులు అయింది కదా అని చెప్పి రోజైతే వ్లాగ్ స్టార్ట్ చేసాము. వ్లాగ్ చేసినప్పుడు ఎప్పుడు రొటీన్ గా చేయాలంటే రోజు నార్మల్ గా ఏం చేస్తున్నాము, పొద్దునుంచి సాయంత్రం వరకు ఏంటి అనేది కాకుండా ఏదైనా ఒక స్పెషల్ ఉంటే బాగుంటది కదా అని చెప్పి నేను అస్తమాను రొటీన్ వ్లాగ్స్ పెట్టను. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా మంచి రెసిపీ వండినప్పుడు ఆ రోజు ఏదైనా స్పెషల్ ఉన్నప్పుడు వ్లాగ్ చేస్తాను. సో అందుకని ఈ రోజు అయితే ఒక స్పెషల్ ఉంది. దానికోసం ఒక మంచి రెసిపీ కూడా చేస్తున్నాను. అందుకని ఈ రోజు ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ స్పెషల్ ఏంటి అని అంటే సో ఛానల్లో 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ తో పోల్చుకుంటే ఇది చాలా చిన్న అచీవ్మెంటే, కానీ చాలా చిన్న అచీవ్మెంటే కానీ మాకు ఇది ఒక ఫస్ట్ స్టెప్ లాంటిది. 1K సబ్స్క్రైబర్స్ అవ్వడం అంటే అంత మామూలు విషయం కాదు. అప్కమింగ్ యూట్యూబర్స్ కి అందులోని నాకు 1.5 year అవుతుంది అనుకుంటా, దాదాపు సంవత్సరంన్నర అవుతుంది 1K సబ్స్క్రైబర్స్ అవ్వడానికి. ఇంకా మానిటైజేషన్ వరకు వెళ్ళి అంతా ఎప్పుడవుతుందో ఏమో కానీ ప్రెసెంట్ అయితే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు సంవత్సరంన్నరకి. సో అందుకని ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకుందాం అని చెప్పి ఈ రోజు రాజుగారి కోడి పలావ్ చేద్దాం అని అనుకుంటున్నాను. అందుకే బాబాయ్ అయితే ఆల్రెడీ చికెన్ కూడా తీసుకొచ్చేసాడు. ఇంకా దీన్ని వాష్ చేయాలి, చాలా చాలా ఉంది. ఇంకా దాంతో పాటు చిట్టు ముత్యాల రైస్, రాజుగారి కోడి పల్లవికి చిట్టు ముత్యాల రైస్ ఉంటేనే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అది బాగుంటది అనమాట. సో అందుకని చిట్టు ముత్యాల రైస్ అయితే తెప్పించాను. దీన్ని వీళ్ళు తమిళ్లో దీన్ని సీరగ సాంబా కైమా రైస్ అని అంటారు. ఇదిగోండి తిరిగేసి ఉన్నట్టుంది. సీరగ సాంబార్ రైస్ అంటారు చిట్టు ముత్యాల రైస్ ని. మనం చిట్టు ముత్యాలు అంటాము. సో చిన్న చిన్నగా ఉంటాయి రైస్, చిన్నగా. 2 రోజుల నుంచి ఫుల్ వర్షం ఉందన్నమాట. నిన్న మొన్న బాగా వర్షం పడింది. అంటే ఎక్కువసేపు పడలేదు కానీ పడినంతసేపు మాత్రం కొంచెం గట్టిగానే పడింది. ఈరోజు పొద్దున్నే బట్టలు వేసాను మిషన్ లో. ఫుల్గా ఈరోజు అయితే ఎండ ఉంది. ఇదిగోండి ఎంత ఎండ ఉందో. మామగారు వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ చెట్టు పూలు అవి ఉన్నాయి. ఇదిగోండి చక్కగా మందార పూలు. మామగారు ఇంత పెద్ద కుండీలో వేసారనమాట. భూమిలో వేసుంటే ఇంకా మంచిగా ఎక్కువ పూలు వచ్చినాయేమో. చాలా చాలా తక్కువే, ఒక 5-6 పూలు ఉన్నాయి అంతే. 5-6 కూడా లేవులేండి, రోజు ఒక 5-6 వరకు వచ్చేవి కానీ ఈరోజు మరి 3 పూలే వచ్చాయి. ఇవేమో పింక్ కలర్ పూల చెట్టు. వామాకు, మామగారు ఎక్కువ వామాకు మాత్రం బాగా పెంచుతారు. ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా చిన్నది ఉంది. ఇంక ఇదేమో కరివేపాకు. మాకు ఎప్పుడైనా కరివేపాకు అర్జెంట్గా కావాలి ఇంట్లో, లేదంటే వచ్చి కోసేసుకుంటాము. మొత్తం మా బిల్డింగ్లో అందరం కూడా దీన్ని యూజ్ చేసుకుంటాము. ఇదేమో పింక్ మందారం చెట్టు, కానీ పువ్వులు రావట్లేదు ప్రస్తుతానికి. ఓన్లీ ఆకు మాత్రమే, ఓన్లీ మొక్క మాత్రమే అలా పెరుగుతుంది కానీ పువ్వులు రావట్లేదు. నల్లేరు కాడ ఇదంతా అప్పుడప్పుడు తీసి పచ్చడి చేసుకుంటాము. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక వాము చెట్టు ఉంది. వాము మొక్క, ఇంకో వాము మొక్క. ఎప్పుడైనా వీళ్ళు జలుబు చేసినప్పుడు, దగ్గు వస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు ఎక్కువగా వామాకులను కషాయం చేసుకుంటారు. ఇదిగోండి ఇది కూడా మళ్ళీ కరివేపాకు ఇక్కడ కూడా ఉంది. ఇదేమో సన్నజాజుల మొక్క, చాలా తక్కువ పూస్తాయి. దీనికి కూడా ఎక్కువేం పోయి ఒక్కొక్క చోట 2 పూలు ఒక్కొక్కసారి మంచిగా పూస్తాయి. ఈరోజు మరి అక్కడక్కడ 2 ఉన్నాయి అంతే. నేను వీడియో తీస్తున్నానేమో, నేను వీడియో తీయని రోజైతే మంచిగా పూస్తాయి. ఈరోజు నేను వీడియో తీస్తున్నాను కదా అందుకని. అట్లా రాయడం అయితే అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళిపోదాము. బాగా వచ్చేసాడు ఆల్రెడీ, టిఫిన్ అది తెచ్చేసాడు. సో ఇంకా కిందకి వెళ్ళిపోతాము. ఇందులో ఎగ్ దోశలు ఉన్నాయి అనుకుంటా. ఎగ్ దోశలు తీసుకురమ్మన్నాను నేను. ఎగ్ దోశలు, ఇంకో ఒక 3 కొబ్బరి బొండాలు కూడా తీసుకొచ్చాడు. ఇక్కడ కొబ్బరి బొండాలు చాలా కాస్ట్ ఎక్కువ. ఎందుకు తీసుకొచ్చాడు మరి మా బావ, ఒక్కటి 50 రూపాయలంట. సో 3 తీసుకొచ్చాడు. అంటే బిర్యానీ తింటాం కదా, కొంచెం కూల్గా తాగడానికి అని తెచ్చినట్టున్నాడు. సో ఇదైతే కేజీ చికెన్ నీట్గా వాష్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తాము. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఎగ్ దోశ తిందామని చెప్పి ఎగ్ దోశ తెప్పించుకున్నాం కదా. చట్నీలు చూడండి ఎంత నీళ్ళలా ఉన్నాయో. నీరు చట్నీ ఎంత దారుణంగా ఉందో అసలు. టమాటా చట్నీ కూడా అలానే ఉంది.
హాయ్, గుడ్ మార్నింగ్. ఇక్కడ వాళ్ళందరికీ మన ఆంధ్ర టిఫిన్స్ రుచి చూపించాలి, అప్పుడు తెలుస్తుంది అసలు ఎలా చేయాలి ఏంటి అని. ఎగ్ దోశ మీద పెప్పర్ పౌడర్ వేయాలనే ఐడియా ఎవరికి వచ్చిందో కానీ బాబోయ్, నువ్వు వెళ్ళరా. ఇదిగోండి మా బాబాయ్ తీసుకొచ్చాడు. అలా వేస్తున్నప్పుడు చూడలేదా ఆ పౌడర్ వేయద్దండి అని చెప్పొచ్చు కదా. చూడలేదు, చాలా మంది జనాలు ఉన్నారండి. గారి మాత్రం బాగుంది. గారి మనం ఇంట్లో వేసుకున్నట్టే చక్కగా ఉల్లిపాయ కొత్తిమీర వేసి చేశారు, బాగుంది. అది మాత్రం కామెడీ వీడియోస్ చిన్న చిన్న షార్ట్స్ లాగా చేస్తున్నాము. అవి చూస్తున్నారా జనాలు? లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసా షార్ట్స్ లో మేము ఎలా కామెడీ రీల్స్ లాగా చేస్తున్నాము. అది మీ అందరూ చూస్తున్నారా? చూస్తే కనుక నచ్చుతున్నాయా మీకు అనేది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ లో. ఈ మధ్య మా బావలో కూడా ఒక రకమైన నట సామ్రాట్ బయటకు వచ్చేసాడు, తెగ యాక్ట్ చేసేస్తున్నాడు. నాకు అప్పుడప్పుడు ఏమన్నా అయ్యో ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా ఇక్కడ ఏం పెడితే బాగుంటుంది అన్నప్పుడు మంచి మంచి ఐడియాస్ ఇస్తున్నాడు. డెవలప్ అయిపోయాడు మా బావ, నా సాంగత్యంలో డెవలప్ అయిపోయాడు. షార్ట్ వీడియోస్ మీరు చూస్తున్నారా? చూసి మీకు నచ్చితే కనుక బాగుంటున్నాయా లేదా, మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది కమెంట్ చేయండి. మీరు ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే చికెన్ రెడీ, మేము బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాబట్టి రాజుగారి కోడి పలావ్లోకి దిగిపోదాం. ఈ రాజుగారి కోడి పలావ్కి ముందుగా మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఇంకా అల్లం ముక్క. ఇంతవరకు అల్లం తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ముందు వీటిని పేస్ట్ చేసేసుకున్నాము. ఇదిగోండి, ఇలా చక్కగా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ కూడా రెడీ చేసుకున్నాము. రాజుగారి కోడి పలావ్లోకి బాస్మతి రైస్ లేదంటే సోనా మసూరి, మనం ఎప్పుడు తింటాం కదా నార్మల్ సోనా మసూరి రైస్, అలా కాకుండా చిట్టు ముత్యాలు అని ఉంటాయి, చిట్టు ముత్యాల రైస్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైస్ వరకు తీసుకుంటున్నాను. ఇలా ఉంటాయి చిట్టు ముత్యాలు, చిన్నగా సన్నగా ఉంటాయి. నార్మల్ సోనా మసూరి రైస్లా కాకుండా ఇలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో ఇది న్యాచురల్గానే ఒక ఫ్లేవర్ ఉంటుంది ఈ రైస్కి. ఈ బిర్యానీకి మెయిన్గా రాజుగారి కోడి పలావ్కి అయితే ఇది చాలా బాగుంటుంది. సో ఇదే తీసుకుంటే బెటర్. లేదు ఇది అసలు దొరకట్లేదు అని అంటే అప్పుడు సోనా మసూరి రైస్ వాడుకోవచ్చు. బాస్మతి రైస్ మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. మ్యాక్సిమం చిట్టు ముత్యాలు యూజ్ చేయండి, లేదు అంటే ఇంకా అప్పుడు సోనా మసూరి రైస్ యూజ్ చేసుకోండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు తీసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనం బాస్మతితో చేసుకుంటే కొంచెం నానబెట్టుకుంటాం కదా రైస్ని, ఒక అరగంట గంట నానబెట్టి చేసుకుంటాము. ఈ రైస్కి మాత్రం అస్సలు నానబెట్టకూడదు. ఇది జస్ట్ అలా కడిగి వెంటనే పొయ్యి మీద వేసేయాలి, అలా ఉండాలి. కానీ నానబెట్టకూడదు అనమాట ఈ రైస్. సో ఇది జస్ట్ కడిగేసి నీళ్లు వార్చి పెట్టుకుందాము, అప్పుడు ఇది నానదు, పొడి పొడిగా అవుతుంది. ఇదిగోండి చూసారా, వాటర్ వచ్చేస్తుంది. ఇలా మిగిలిన వాటర్ అంతా కిందకు వచ్చేసి రైస్ మాత్రం పొడిగా అయిపోతుంది కాసేపటికి. సో దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాము. అన్నీ రెడీ చేసుకోవడానికి ఒక పెద్ద బాండీ పెట్టుకోవాలి. మీ దగ్గర ఎంత పెద్దది ఉంటే అంత పెద్ద బాండీ పెట్టుకోండి. అంటే బిర్యానీ కాబట్టి మీరు చేసే క్వాంటిటీ బట్టి కూడా కొంచెమే చేసుకుంటే ఓకే, కొంచెం ఎక్కువ చేసుకుంటే కొంచెం పెద్ద గిన్నె అయితే బాగా ఫ్రీగా ఉడుకుతుంది, చికెన్ బాగా ఉడుకుతుంది, బిర్యానీ మంచిగా సెట్ అయిపోతుంది. సో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంత పెద్ద బాండీలో మనం ఎంత ఆయిల్ వేసినా కనపడదు, సో చూసుకుని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేసుకుంటే. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా వేసేసుకోవాలి. చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. కావలసినంత పసుపు, రుచికి సరిపడినంత కారం. ఇది చికెన్కి మాత్రమే, మనం మళ్ళీ తర్వాత కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్కి మాత్రమే సరిపోయేంత కారం ఒక 1.5 స్పూన్ వరకు వేసాను. 1 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, చికెన్కి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము.
అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఈ పేస్ట్ వేసాం కదా, ఆ పేస్ట్ అయితే మంచి స్మెల్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. మొత్తం అన్నీ బాగా కలిసాయి కదా. ఒక 5 నిమిషాలు దీన్ని ఇలాగే ఫ్రై అవ్వనివ్వాలి. ఇదిగోండి, ఒక 5 నిమిషాలకి ఇలా ఫ్రై అవుతుంది కదా. చికెన్ నుంచి కొంచెం వాటర్ కూడా బయటకు వస్తుంది. ఇలాంటి టైంలో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఈ కూరను ఇప్పుడు ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాలు అయింది, చూద్దాం ఎలా ఉందో. ఇదిగోండి, మంచిగా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఈ చుట్టుపక్కల అంతా ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారా. సో ఇలా ఉడికితే చాలు. ఇప్పుడు ఈ కర్రీ మొత్తాన్ని మనం వేరే బౌల్లోకో లేకపోతే వేరే ప్లేట్లోకో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఈ కర్రీని అంతా నేను ఈ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మీ దగ్గర పెద్ద పెద్ద బౌల్స్ సపరేట్గా, అంటే ఇలాంటి బిర్యానీ పాట్స్ లాంటివి సపరేట్గా ఉంటే కనుక సపరేట్గా చేసుకోవచ్చు. లేదు అంటే ఇలాగా వేరే గిన్నెలోకో ప్లేట్లోకో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నా దగ్గర ఇది ఒక్కటే ఉంది పెద్దది, సో అందుకని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి, ఇందులోకి ఇలా చికెన్ మొత్తం తీసేసుకున్నాను. ఈ బౌల్లోకి ఇంత కర్రీ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ కర్రీని అంతా పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. కడాయిలో స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం షాజీరా, 2 మరాఠీ మొగ్గ వేస్తున్నాను. ఇవి స్టార్ అనాస్ చాలా చిన్న ముక్కలు వేస్తున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం, ఎక్కువ వేయట్లేదు. అలాగే ఒక బిర్యానీ ఆకు, లవంగాలు, 2 ఇలాచి. ఒక్క 1 మినిట్ ఇవన్నీ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఈ సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, చీలికలే కాకపోతే సన్నగా కాకుండా కొంచెం లావుగా చీల్చుకోవాలి ఉల్లిపాయలని. సో ఈ ఉల్లిపాయలు వేసుకుంటున్నాము. ఒక 2 వరకు ఉల్లిపాయలు అలా కట్ చేసుకున్నాను. ఒక 10-12 చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా అవి. సాంబార్ ఉల్లిపాయలు మీకు దొరికితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ విపరీతంగా దొరుకుతాయి కాబట్టి ఇంకా వేసాను. కానీ ఇవి కూడా ఉంటే కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులో ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇందులోనే ఒక 2 చిల్లీ, అలాగే ఇంకో 2 వరకు ఎండుమిరపకాయలు, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఉల్లిపాయలు మాత్రం మగ్గితే చాలు, అంతకు మించి ఇంకా అక్కర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి కొత్తిమీర కూడా వేసాక ఒకసారి బాగా కలిపేసుకున్నాము. సో చూపించాను కదా ఇందాక, మంచిగా కడిగి ఆరబెట్టేసుకుంటే రైస్ ఇలా పొడి పొడిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ అంతా ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇదే అసలైన పార్ట్. ఈ రైస్ ఎంత బాగా ఫ్రై అయిందనేది ఇంపార్టెంట్ అనమాట. రైస్ ఫ్రై అవ్వాలి, అలా అని మాడిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి రైస్ని. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ చుట్టుపక్కల ఆడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అయితే రైస్ని ఫ్రై చేసుకున్నాను. ఇదిగోండి, రైస్ మీకు తెలుస్తుందా కొంచెం తేడా, లైట్గా చేంజ్ అయింది కలర్. ఇప్పుడు ఇందులో ఇంకా నీళ్లు వేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసుకోవాలి. ముందే చికెన్ వేసుకుని తర్వాత అన్న వాటర్ వేసుకోవచ్చు, వాటర్ వేసుకున్న తర్వాత అయినా చికెన్ వేసుకోవచ్చు, ఏదన్నా పర్వాలేదు. రైస్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ కలిపేసుకొని అప్పుడు రైస్కి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, చికెన్ కూడా వేసాము. ఇప్పుడు బాగా కలుపుకుందాము. మంచిగా రైస్ ఇంకా చికెన్ అంతా కిందకి పైకి ఒకసారి బాగా కలిపేసుకుంటే ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవడమే. రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేయలేదు కదా, సో రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒకసారి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం చూసుకుందాము. ఏమైనా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కారం పడితే బాగుంటుంది అనిపిస్తుంది. లైట్గా కారం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, కొంచెమే వేస్తున్నాను. పైన అలా జీడిపప్పు పలుకులు వేస్తే ఇంకా సెట్.
మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు అయింది, ఒకసారి చూద్దాము రైస్ ఎలా ఉందో. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్కి పెట్టేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాము. ఈసారి ఇంకా ఉడికిపోద్ది. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత ఇంకా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు వదిలేద్దాము, తర్వాత వచ్చి చూద్దాం. 20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు అసలు ఓపెన్ చేసి చూద్దాము. వావ్, ఇదిగోండి మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగే అసలు ఇంకేం కదపకుండా కాసేపు మూత పెట్టేసి అలా ఉంచేద్దాము. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసాను. సో మూత పెట్టి కాసేపు అలా ఉంచితే ఇంకా బిర్యానీ సెట్ అయిపోద్ది. వెంటనే కదిపేస్తే అంత బాగోదు. సో కాసేపు ఉన్నాక మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఒక్కసారి కలిపేద్దాం ఫ్రెండ్స్. ఇంకా వేడివేడిగా ఉంది ఇది. ఫస్ట్ మా అన్నయ్య తింటాడు. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. అసలు నేను కూడా టేస్ట్ చేయలేదు. యావరేజా, బిలో యావరేజా, బాగుందా? అబ్బా. నెక్స్ట్ నేను ఎందుకే టేస్ట్ కూడా చేయలేదు. ఎలా ఉందో ఏంటో. ఎలా ఉంది? అలా కాదు, జెన్యున్ గా చెప్పు. ఇందుకే టేస్ట్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వీళ్ళిద్దరూ అయితే బాగుందని అన్నారు. ఓ చాలా వేడిగా ఉంది. నిజంగా బాగా వచ్చింది. ఇలా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఎప్పుడు బిర్యానీ చేసినా ఆ ఘాటు అది కూడా కొంచెం తక్కువగా ఉండాలని చూసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో అందరూ కూడా కొంచెం లిమిట్గానే తింటాము, ఘాటు కానీ కారాలు అవన్నీ కూడా. సో అందుకని ఈ ప్రాసెస్లో చేయాలనుకున్న వాళ్ళు స్పైసీగా ఎక్కువగా ఉండాలి అనుకుంటే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, బిర్యానీ మసాలాలు అవన్నీ వేసాను కదా, అవన్నీ కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోండి స్పైసీ కావాలనుకున్న వాళ్ళు. ఇంకా మా లంచ్ అంతా అయిపోయిన తర్వాత అందరం తినేగా ఇంకా సాయంత్రానికి కూడా మాకు సగం వరకు ఉంది. ఇది మాకు సరిపోతుంది కూడా. అంటే 2 గ్లాసులు చిట్టి ముత్యాల బియ్యం తీసుకుంటే ముగ్గురికి 2 పూటలకు వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే 5 అయింది, ఈవినింగ్ 5 అయింది. మేము బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో మాకు కూడా తెలీదు. మా నైబర్ ఒక ప్లేస్ చెప్పింది అనమాట, అది బీచ్కి దగ్గరలో. సరే అక్కడికి వెళ్దామని అనుకున్నాము. తను చెప్పిన అడ్రస్ నాకేం అర్థం కాలేదు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తామో ఏంటో తెలియదు. మా బావకి అయితే చెప్పాను అలా తీసుకెళ్తా అన్నాడు. ఒకవేళ దొరకలేదు అనుకోండి, ఎప్పుడు రొటీన్కి వెళ్ళే బీచ్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాము. ఏం చేస్తాము, ఇంకా మొత్తానికి బయటకైతే వెళ్తున్నాము. వెదర్ బాగుంది కొంచెం ఈరోజు. మా నైబర్ చెప్పిన ప్లేస్ ఏంటంటే మేము ఎప్పుడు వెళ్ళే బీచే, ఇంకొంచెం ఫ్రంట్కి అలా వెళ్ళిపోతే అక్కడ కొంచెం చిన్నపిల్లలకి పార్క్ లాగా పెట్టారనమాట. సేమ్ అదే మేము వెళ్ళే బీచే, అక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే పార్క్లా ఉందంతే. సో ఇంకా దారిలో చూసాము, ఓకే అర్థమైంది కదా, నెక్స్ట్ ఎప్పుడైనా వద్దామని చెప్పి మేము ఆల్రెడీ ఇంతకుముందు చూసిన ఒక ప్లేస్కి అయితే ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇదేంటంటే అమ్మ మెమోరియల్. అంటే తమిళనాడు ఎక్స్-సీఎంస్ డాక్టర్ ఎంజీఆర్ గారిది ఇంకా జయలలిత గారిది మెమోరియల్స్ ఉంటాయి. మెమోరియల్స్ కూడా ఏం చూస్తామబ్బా అంటే, లేదు ఈ ప్లేస్ అంతా బాగుంటుంది, చెన్నైకి వచ్చిన టూరిస్టులు కూడా ఖచ్చితంగా విజిట్ చేస్తారు ఈ ప్లేస్ని. అంటే చుట్టూ అంబియన్స్ అంతా బాగుంటుంది. సో ఇంకా ఫొటోస్ దిగడానికైనా అట్లీస్ట్ వెళ్తారు కదా, అలా అనమాట. ఇక్కడ ట్రాఫిక్ చూస్తేనే మీకు అర్థం అవ్వచ్చు అసలు ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. జస్ట్ అటు సైడ్ నుంచి రోడ్ క్రాస్ చేసి ఇటు రావడానికి చాలా టైం పట్టేసింది. సో ఇక్కడ చూసారా ఐ లవ్ మెరీనా అని ఉంది, చాలా బాగుంది కదా. ఇంకా ట్రాఫిక్ నుంచి ఎలాగోలా బయటపడి లోపలికి అయితే వచ్చి బండి పార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ మెమోరియల్స్ ఉన్న దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. జస్ట్ ఒక 2 minutes దూరంలో ఉంటాయి. మాకు ఈ ప్లేస్ ఎలా తెలుసా అంటే, చెన్నై వచ్చిన కొత్తలో అనమాట. అప్పుడు అత్తయ్య, మామయ్య, అమ్మ, డాడీ అందరూ ఉన్నారు. సో మేము అందరం ఇంకా వచ్చిన తర్వాత ఏదైనా ప్లేస్కి వెళ్దామని చెప్పి ఆటో అతని దగ్గరికి మెరీనా బీచ్కి తీసుకెళ్ళానని చెప్తే తీసుకొచ్చారనమాట. ఇక్కడికే తీసుకొచ్చాడు. అంతా బీచ్ ఏరియాలోనే ఒక పార్ట్లో ఈ మెమోరియల్స్ అనేవి ఉంటాయి. సో ఆ తర్వాత నుంచి ఇంకంతా బీచ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మేమైతే బీచ్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఇక్కడ
మేము ఎప్పుడు వెళ్ళే బీచ్ లాగా ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఏమి ఉండదు, నడుచుకుని ఈజీగా వెళ్ళడానికి, ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా అది మామూలు దూరం కాదనమాట, చాలా చాలా దూరం ఉంటుంది, అస్సలు నడవలేము. సో ఇంక అందుకే బీచ్ దగ్గరికి ఏం వెళ్ళట్లేదు, కానీ జస్ట్ మీకు ఆ లోపలంతా అంబియన్స్, మెమోరియల్స్ అవి చూపిస్తాను. వామ్మో అసలు మామూలుగా లేదు రష్ మాత్రం. అంటే చెన్నైలో సండే వస్తే ఖచ్చితంగా బీచ్ దగ్గరికి ఎక్కువ ఉంటుంది రష్ అని తెలుసు, కానీ ఈ ప్లేస్లో కూడా ఇంత రష్ ఉంటారు అనుకోలేదు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇంత లేదు, కానీ ఏమో అప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. ఈరోజు మాత్రం చాలా చాలా రష్ ఉంది, అసలు లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టేసింది. మొత్తానికి దూరం నుంచి చూస్తున్న గుర్రబొమ్మ దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాము. ఇదిగోండి అక్కడి నుంచి అలా లోపలికి వెళ్తే ఇంకా మెమోరియల్స్ అనమాట, అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ముందు ఫోటోషూట్ అవుతుంది ఇక్కడ, ముందు మా అన్నయ్య, తర్వాత మేము కూడా ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగాము. లైటింగ్ ఉన్నప్పుడే ఫొటోస్ దిగాలని చెప్పేసి ముందు ఫొటోస్ చూసుకుని ఆ తర్వాత ఇంకా లోపలికి అలా నడుచుకుంటూ వెళ్ళి, ఎక్కువ అంటే మెమోరియల్స్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, అలా వెళ్ళి ఇలా వచ్చేసాము. ఎక్కువ ఫొటోస్ దిగడానికే మేము ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాము. సో ఇక్కడే ఒకదాని తర్వాత ఒకటి 2 ఉంటాయి మెమోరియల్స్. ఒకటి వచ్చేసి డాక్టర్ ఎంజీ రామచంద్రన్ గారిది, ఎంజీఆర్ అంటారు కదా, సో ఆయనది ఇది. ఇంక లోపలికి వచ్చేసరికి నాకు ఓపిక తగ్గిపోయింది, అసలు అంతమంది జనాలు, విపరీతమైన రష్, అస్సలు ఓపిక లేదు. ఇంకా మా అన్నయ్య నాకు మొత్తం ఇక్కడి నుంచి వ్లాగ్ అంతా తీసి పెట్టాడు. ఇప్పుడు ఇదేమో జయలలిత గారి మెమోరియల్ ఇదంతా. ఇంకా అంతే, ఏ దారి నుంచి వచ్చామో ఆ దారి నుంచి అలా వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఎక్కువసేపు ఉండలేదు మెమోరియల్స్ దగ్గర, అక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేస్తున్నాము. ఇంకా చూసారు కదా రష్ కూడా ఎలా ఉన్నారో, చీకటి పడే కొద్దీ జనాలు వస్తూనే ఉన్నారు. సో ఇంకా అక్కడ దూరంగా అమ్మ మ్యూజియం అని కనిపిస్తుంది కదా, అదైతే ఇంకా ఓపెన్ చేయలేదంట. అది ఇంకా దాని ఆపోజిట్గానే ఒకటి నాలెడ్జ్ పార్క్ అనేదో ఉంది, ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఇది నాలెడ్జ్ పార్క్, అది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటా. ఈ 2 ఇంకా కన్స్ట్రక్షన్స్లోనే ఉన్నట్టున్నాయి. ప్రస్తుతానికి మెమోరియల్స్ మాత్రమే ఉన్నాయి ఓపెన్లో. ఇంకా బయటకు వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, 7 అలా అయిపోయింది. ఇంకా దాహంగా ఉంది అని చెప్పి ఇంకా ముగ్గురం ముందు నిమ్మసోడాలు అయితే తాగేసాము. ఒక్కటి 25 రూపీస్ ఎంతో తీసుకున్నారు. సో ఇంకా నిమ్మసోడాలు తాగేసి ఆ తర్వాత అలా షాప్స్ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నారో కదా, పల్లీలు, స్వీట్ కార్న్, మామిడికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. చాలా బాగుంది యాక్చువల్గా, ఆయన అరేంజ్ చేసుకునే విధానం బాగుంది. బీచ్ సైడ్లో ఎక్కువగా పోలీసుల గుర్రాల మీద చూడొచ్చు, ట్రాఫిక్ అది క్లియర్ చేయడానికి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు గుర్రాల మీద వచ్చారు. ఏకంగా అంత ట్రాఫిక్ ఉంది, అసలు రోడ్డు క్లియర్ అవ్వట్లేదు.
ఇంతకు ముందు వీడియోస్ కూడా చూపించా అనుకుంటా ఒకసారి బీచ్లో వెళ్ళినప్పుడు, అలాగే గుర్రం మీద పోలీసులు వచ్చి క్లియర్ చేశారు జనాల్ని. ఇంకా అలా మేము కూడా దాదాపు వెళ్ళేటప్పుడు ఒక అరగంట, వచ్చేటప్పుడు ఒక అరగంట ట్రాఫిక్లోనే గడిపేసాము. చాలా టైం పట్టేసింది అసలు, అంత ట్రాఫిక్లో చిరాకు వచ్చింది కూడా. ఇంక ఇంటికి వచ్చేసరికి అందరికీ నీరసాలు వచ్చాయి. సో అంతేనండి, ఇంకా అందరూ ఇంటికి వచ్చి ముందు ఫ్రెష్ అయిపోయి కాస్త తినేసి ఇంకా తర్వాత రిలాక్స్ అయిపోయాము. సో అదండి ఈ రోజుకి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మా ఛానల్లో ఉన్న 1K సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మళ్ళీ చాలా 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 థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.